వెల్కమ్ బ్యాక్ టు 360 డిగ్రీస్. ఈ మధ్య కాలంలో బంధాలు అనుబంధాల గురించి మాట్లాడుకోవడం అంటేనే సిగ్గుపడాల్సి వస్తోంది. అంతగా ఘోరాలకు పాల్పడుతున్నారు కుటుంబ సభ్యులే. అయితే మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులోనైతే ఏకంగా వధువు సోనం వరుడు రాజా రఘువంశీని 15 రోజులు తిరగకుండానే పైలోకాలకు పంపించింది. ఈ హత్య చేసేందుకు తన బాయ్ ఫ్రెండ్ను సోనం వాడిన తీరు ఇప్పుడు షాక్ కలిగిస్తుంటే పోలీసులను కూడా ఏమార్చేందుకు ప్రయత్నించిన తీరు చూస్తే గుండెలు తీసిన బంటు అనిపించక మానదు. అసలు బాయ్ ఫ్రెండ్తోనే బతకాలనుకుంటే పెళ్లెందుకు చేసుకోవాలి? ఆ తర్వాత భర్తని హత్య చేయించడం ఏంటి? ఇప్పుడు ఈ హత్యను ఆమె సమాజం ముందు ఎలా సమర్థించుకుంటుంది? గుండెలు తీసిన బంటు అనే పదానికి అర్థం ఈమె. భర్తని కసితీరా మర్డర్ చేయించిన సోనం. దానికి ప్లాన్ కూడా ముందే చాలా పకడ్బందీగా వేసినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే ఎంత పెద్ద నేరం చేసినా నేరస్తులు చేసే చిన్న చిన్న తప్పులే వారిని పట్టిస్తాయని చెబుతుంటారు. రాజా రఘువంశీ హత్య విషయంలోనూ అతని భార్య సోనం ఇలానే పట్టుబడింది. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన రాజా రఘువంశీ సోనంకు మే 11న వివాహం జరిగింది. 20న హనీమూన్ కోసం ఈ నవదంపతులు మేఘాలయకు వెళ్లారు. అయితే వారు మొదట జమ్మూ కశ్మీర్కు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు. అయితే అక్కడ అప్పటికే పహల్గాం ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. దాంతో వారు మేఘాలయకు తమ హనీమూన్ ప్లాన్ మార్చుకున్నారు. అక్కడే 2 రోజులు మిస్ అయినట్లు కంప్లైంట్ అందింది. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు జూన్ 2న ఓ జలపాతం దగ్గరలో రాజా రఘువంశీ డెడ్ బాడీ దొరికింది. పోస్ట్ మార్టంలో ఓ పదునైన ఆయుధంతో రాజా తలపై దాడి చేసినట్టు తేలింది. అయితే దాడికి వాడిన ఆయుధం మేఘాలయలో ఎక్కడా వినియోగించరని, దాంతో ఖచ్చితంగా ఈ హత్యలో బయటి ప్రాంతం వారి హస్తం ఉన్నట్లు పోలీసులు దర్యాప్తులో ముందుకెళ్లారు. దాంతో కాల్ డేటా పరిశీలించడంతో ఎవరైతే ఈ హత్యకు పాల్పడ్డారో వారికి ఓ ఫోన్ నంబర్ నుంచి కాల్స్ వచ్చాయి. ఆ ఫోన్ నంబర్ ఎవరిదో కాదు, ఈ గుండెలు తీసిన బంటు సోనందే. ఈ ఒక్క క్లూతో వెంటనే పోలీసులు తమ ఎంక్వైరీని, సెర్చ్ ఆపరేషన్ ని ముమ్మరం చేశారు. గాజీపూర్ నుంచి సోనం ఫోన్ కాల్ చేయడంతో ఆమెని అరెస్టు చేశారు. రాజా రఘువంశీ డెడ్ బాడీ దొరికిన చోట సోనం ఫోన్ లొకేషన్, హంతకుల ఫోన్ లొకేషన్ కూడా మ్యాచ్ అయింది. ఇక అసలు మాస్టర్ మైండ్ రాజ్ కుష్వాహా మరో ఎత్తు కూడా వేశాడు. రాజా రఘువంశీ అంత్యక్రియల్లో కూడా పాల్గొన్నాడు. దీంతో వారి తల్లిదండ్రులకు డౌట్ రాదనే ప్లాన్ వేశాడు. అసలు ఈ మర్డర్ ప్లాన్ కి వేసిన స్కెచ్ చూస్తే ఇంకా ఆశ్చర్యపోతారు. మే 11న సోనంకి రాజా రఘువంశీకి పెళ్లైతే మే 15న తన పుట్టింటికెళ్ళింది సోనం. అక్కడ తన బాయ్ ఫ్రెండ్ రాజ్ కుష్వాహాతో హత్యకి ప్లాన్ చేసినట్టు తేలింది. ఎలా హత్య చేయాలో ప్లాన్ వేసుకున్న తరువాత మే 20న హనీమూన్ కోసం రాజా రఘువంశీతో షిల్లాంగ్కి చెక్కేసింది సోనం. ఇక ఈ మధ్యలో సోనం, రాజ్ కుష్వాహా మధ్య వాట్సాప్ చాట్ కూడా పోలీసులు రిట్రీవ్ చేశారు. వాటన్నింటి సారాంశం కూడా ఒకటే, రాజా నుంచి విడిపోయి రాజ్ కుష్వాహాతో గడపడమే. దీంతో తన స్నేహితులైన విశాల్ చౌహాన్, ఆనంద్ కుమార్, ఆకాష్ రాజ్పూత్లతో కలిసి రాజ్ కుష్వాహా రాజా రఘువంశీని చంపేశాడు. అయితే ఇదంతా అతను మేఘాలయకు వెళ్లకుండానే చేయించడం గమనించాలి. ఈ వ్యవహారాన్ని చూసిన వారంతా కూడా అసలు ఓ బాయ్ ఫ్రెండ్ ఉన్నప్పుడు పెళ్లెందుకు చేసుకోవాలి, చేసుకున్న తరువాత భర్తని హత్య చేయించేంత క్రౌర్యం ఎలా వచ్చిందని ఇంతా చేసిన ఈ రాజ్ కుష్వాహా గాడు సోనం కంటే 5 ఏళ్లు చిన్నట.